ఓటింగ్కి అలాగే కౌంటింగ్కి మధ్యలో నాకు గుర్తుంది, బహుశా మీరు ఒక సర్వే లాంటిది కూడా, అంటే ఇంటర్నల్ సర్వే ఒకటి చేసి ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్పారని. సో అది కూడా అంటే దీనివల్లే వచ్చిందంటారా? అంటే మైక్రో లెవెల్ 100% మైక్రో లెవెల్ అనాలిసిస్. ఓకే. నేను మనం మన జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు గౌరవనీయ పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో ఈ ఎలక్షన్ల కంటే చాలా ముందు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు సారు మాట్లాడుతూ పోతుంటే ఆయన వైపు చూస్తూ అట్లే తన్మయత్వంలోకి వెళ్ళిపోయేవాళ్ళం. ఎంత విశేషం అంటే ఒక మండలం తీసుకుంటే, మా జిల్లాలో మండలం తీసుకుంటే ఆ మండలం గురించి చెప్పేవాళ్ళు సారు. ఒక మండలం, ఒక ఆలూరు మండలం తీసుకుంటే ఆలూరు సంగతి ఏంటి, ఎమ్మిగనూరు సంగతి ఏంటి, కర్నూలు ఏంటి, కోడుమూరు ఏంటి, ఈ విధంగా నందికొట్కూరు ఏరియా ఏంటి, ఓర్వకల్ ఏంటి, ఏ ఏరియాలో ఏ డెవలప్మెంట్లు చేయాలి, ఈ దేనికి అనుకూలం, ఇవన్నీ సార్తోటి విన్న తర్వాత నాకు ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం నేర్చుకోవాలి అంటే మనం సార్తోటే మనం ప్రయాణం చేయాలి, ఇది ఒక పెద్ద భాండాగారం అనే ఉద్దేశం ఒకటి రావటము, నేను ముందుకెళ్ళటం. ఇప్పుడు మీరు అడిగారు అది ఎన్నికల గురించి, అది ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఎలక్షన్ల కంటే ముందే, ఇంకా ఎలక్షన్లు జరగలేదు, నేను ఒక హోటల్లో దిగాను అనుకోండి, ఎక్కడైనా ఒక హోటల్ దిగితే అక్కడ హోటల్లో పనిచేసే వాళ్ళతోటి, తర్వాత ఎక్కడైనా ఇప్పుడు మా దగ్గరికి ఎవరైనా ఒక ట్రాక్టర్ డ్రైవర్ వస్తాడు, ఒక మెకానిక్ ఉంటాడు, తర్వాత లేబర్ ఉంటారు, వాళ్ళందరితోటి నేను అడిగేవాడిని, ప్రజెంట్ 2019, 2024 మధ్యన ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంటు ఒక సంక్షేమ పథకాలు అనే ఒక ఆయుధంతో, ఒకే ఒక చక్రంతో ముందుకు పోయేది. కానీ నేను ప్రజలతోటి డైరెక్ట్గా నేను మాట్లాడేటప్పుడు, నేను వాళ్ళతోటి ఫీడ్బ్యాక్ ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చాలా రకరకాల ఒపీనియన్స్ వచ్చాయి. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెబుతాను. నేను ఆదోని నుంచి, మా బ్రాంచ్ ఉంది ఆదోన్లో, ఆదోన్ నుంచి నేను కర్నూలుకి జర్నీ చేసేటప్పుడు కోడుమూరు దగ్గర నిలబడి కాసేపు నేను టీ తాగడానికి ఆగేవాడిని. కోడుమూరు పట్టణంలో వచ్చేసి మొత్తం తలలు కనిపించేటివి, ఈ సాయంత్రం 7 గంటలప్పుడు అన్నీ నల్లగా తలలన్నీ కనిపించేవి ఎక్కువ శాతం గతంలో. అంటే 2019కి ముందు. ఎందుకు అంటే ఆ రోజుల్లో, ఇప్పుడు ఆ రోజుల్లో కనిపించాడు. తర్వాత 2019-24లో నేను నిలవన్నప్పుడు చాలా పలుచాగా జనం కనిపించేవాళ్ళు. నేను అక్కడ విచారించేవాడిని, ఎందుకు జనం తక్కువ ఉన్నారు. విచారిస్తే అక్కడ నాకు వచ్చిన ఆశ్చర్యకరమైన కొత్త వార్తలు ఏంటంటే, అక్కడ ఇసుక రవాణా మీద ఎక్కువ ఆధారపడేవాళ్ళు. ఎప్పుడైతే 2019-2024 మధ్యన ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఇసుకను ఒక కార్పొరేట్ కంపెనీకి అప్పజెప్పిన తర్వాత, ఈ ఇసుక రవాణా మీద ఆధారపడ్డ రైతు కూలీలు, ఈ ట్రాక్టర్ యజమానులు వీళ్ళంతా చాలా ఇబ్బందులు పడ్డారు. దాదాపు ఒక్కొక్క గ్రామంలో 150-200 ట్రాక్టర్లు ఉండేటివి. ఈ ట్రాక్టర్లన్నీ వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు లాక్కపోవటమో లేకపోతే వీళ్ళు అమ్మేయటమో ఏదో జరిగిపోయింది. ఒక్కొక్క ట్రాక్టర్ మీద కనీసం 7-8 మంది కూలీలు ఆధారపడి బతుకుతారు. వాళ్ళకు కూడా ఉపాధి లేకపోయేపాటికి ప్రతిరోజు సాయంత్రానికి ఒక 1000-1500 సంపాదించుకుంటే వాళ్ళు టీయో బజ్జీ తిని టీ తాగాలనే ఉద్దేశంతో రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు. అందుకోసం రావటం లేదు అని చెప్పేసి అక్కడ నేను ఎంక్వైరీ చేసినప్పుడు విషయాలు తెలిస్తే అది ఒక మైండ్లో పెట్టుకునేది. నేను ఓవరాల్ మీద చూసేవాడిని, ఈ సెగ్మెంట్ నుంచి ఎంతమంది లాస్ అయ్యారు, ఇసుక మీద ఆధారపడిన ఈ నిర్మాణ రంగం దెబ్బ కుదేలైన తర్వాత ఎవరి సెంటరింగ్ పని చేసేవాళ్ళు, గౌండాలు, పెయింటింగ్ వేసేవాళ్ళు, సిమెంట్ అమ్మేవాళ్ళు, ఇసుకను సరఫరా చేసేవాళ్ళు, ఈ ప్లంబర్సు, కార్పెంటర్సు, ఈ విధంగా చూసుకుంటూ పోయాను నేను. తర్వాత నేను ఓవరాల్ మీద నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత, చాలా మైక్రో లెవెల్ అనాలిసిస్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత 2 భాగాలుగా నేను డివైడ్ చేయడం జరిగింది. ఒకటి సెల్ఫ్ డిపెండెన్స్, ఒకటి గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. కొందరు సొంతంగా మనము ఎదగాలి, మనకు ప్రోత్సాహం ఇస్తే మేము పైకి ఎగబాగుతాము, పైకి ఎగరగలుగుతాము అనే వర్గం ఒకటి.
మనకు ఇది ఇస్తే చాలు ప్రభుత్వం నుంచి అనుకునే వర్గం ఒకటి, చూస్తే ఆ వర్గము మనకు పథకం వస్తే చాలు అనుకునే వాళ్ళు కేవలం 22% మాత్రమే ఉన్నారు నేను తీసుకున్న సర్వేలో. మాకు ప్రోత్సాహకం ఇస్తే మేము ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు, అవును, చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీకు ఒక నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, అభివృద్ధిని కాంక్షించేవాళ్ళు, ఉద్యోగాలు ఉపాధి కాంక్షించేవాళ్ళు, పరిశ్రమలు రావాలి అభివృద్ధి చెందాలని కాంక్షించేవాళ్ళు, అంతో ఇంతో ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళ ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు, వాళ్ళ హోమ్ మేడ్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళతో కలిసి తిరిగే వాళ్ళు, డ్రైవర్లు అటువంటి వాళ్ళు ఉంటారు. ఆ కుటుంబాలు కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే డెవలప్ అయిన వాళ్ళు. అంటే ఇప్పుడు ఈ విభిన్న వర్గాలన్నిటితో కూడా మీరు వీళ్ళందరూ వీళ్ళ ఎవరైతే సెల్ఫ్ డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో, ప్రోత్సాహకాలని ఆకర్షించాలి, ప్రోత్సాహకాలని తీసుకొని మనం పైకి వెళ్ళాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. అభివృద్ధి కాంక్షించే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. కాబట్టి 56% ఓట్ బ్యాంకును సాధించడం జరిగింది. నాకు ఇది మీకు బ్రీఫింగ్ చెప్పాను, చాలా సుదీర్ఘమైన అనాలిసిస్ చేశాము ఇది.